CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం అమ్మ ప్రేమ అపురూపం అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్ యాంటిక్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కిలా బ్యాంగిల్స్ కాసుల బ్యాంగిల్స్ నఖాష్ బ్యాంగిల్స్ క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ దుబాయ్ బ్యాంగిల్స్ రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు CMR జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు నగరంలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నగర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. నగరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక స్వచ్ఛమైన సుందరమైన ఒంగోలు నిర్మాణం ద్వారానే స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమని అన్నారు. నగరంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి లక్ష్యాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని పిలుపునిచ్చారు. ఒంగోలును పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యతని, ప్రభుత్వం చేపడుతున్న పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ ఒంగోలు రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దీనిలో అందరూ కూడా సహకరించి, అట్లాగే పట్టణాల్లో ఉన్న టీ షాప్స్ కానీ, అక్కడ పెట్రోల్ బంకులు కానీ, మిగతా షాపులు అందరూ కూడా 10 గంటల వరకు వర్కులు చిమ్మిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఫ్యూచర్ లో ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. గతంలో NGT గైడ్ లైన్స్ లేవు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మనం ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, అదే ఈ వేస్ట్ కానీ కాలువలు వేయకుండా, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు మీరు తడి పొడి చెత్తని వేరువేరుగా చేసి వాళ్ళకి కార్మికులు కూడా సహకరించి అవంతా కూడా ఇబ్బంది కలగకుండా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి గురి కావడం జరుగుతుంది. రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఈ డయేరియా ఇవన్నీ వ్యాపించడానికి, తర్వాత ఈ డెంగ్యూ ఫీవర్ మనకు రాబోయే కాలంలో కొంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి ఆ దోమలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాలువల్లో ఏమంటే మన ఇంట్లో తినుబండరాలు తిన్న తర్వాత దాన్ని తెచ్చేసి మన కాలువలో వేయడం జరుగుతుంది. అటువంటి నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో మన నగరాలు, మన పరిసరాలు మరి పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మన వంతుగా మనము కూడా అవేర్నెస్ కలిగి అటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ఒంగోలుకి మనం కూడా అందరం కూడా దోహదపడాలని, తద్వారా మరి కమ్యూనికబుల్ డిసీజ్ నుంచి మనం కూడా విముక్తి పొందాలంటే మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఆ దిశగా మనందరం కూడా మన కర్తవ్యంగా, మన బాధ్యతగా ముందుకు గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు ఒంగోలు నగరం పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడ నగరంలో ఎక్కడ 10 రోడ్లు పరిశుభ్రంగా రోజు బాగా చేస్తున్నారని పేరు తెచ్చుకోవాలని ప్రతి మీటింగ్ లో చెప్తుంటాము. అలాగే సొంతగా మేము కూడా ఇప్పుడు తడి చెత్తని కంపోస్ట్ గా తయారు చేసి మా ఇంటి దగ్గర మొక్కలకి తయారు చేసుకుని ఎలా తయారు చేసుకున్నాం మేము స్వయంగా తయారు చేస్తూ మా సభ్యులకి చూపిస్తున్నాం ఇట్లా తయారు చేసుకోవచ్చు. అలాగే మా గవర్నమెంట్ కూడా ఒక 5-6 సభ్యులు ఇట్లా ముందుకు వచ్చి నేర్చుకుని అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం అందరం కూడా ఒక బాధ్యతగా మనం కూడా అవగాహన చేయాల్సిన అవసరాలు. ఈరోజు మత్మ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి డివిజన్లో మన వాళ్ళంతా ఉన్నారు మహిళలే. మీరు కూడా ముందు పక్కన ఉండే వాళ్ళకి, ఆ బజార్లో ఉండే వాళ్ళకి అందరినీ కూడా ఇంకా కూడా పెరగట్లా. మనం ఇన్ని 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా కొంతమంది కావాలని తీసుకొచ్చేసి కాలువల్లో వేయటం, కొన్ని కావాలని వేస్ట్ చేసుకొచ్చి రోడ్డు పక్కన అక్కడ డంప్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. నిన్న కూడా రాత్రి మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని ఏరియాల్లో కూడా, మేజర్ ఏరియాల్లో కూడా ఇంకా సీసీ కెమెరాలు పెడతాం. సీసీ కెమెరాల ద్వారా కూడా ఎవరైతే అక్కడ వేస్తారో వాళ్ళకి అన్ని నోట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా సీజ్ చేసే కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునేదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అన్నీ మనం అంతా సమాజం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే దాని ఇంకా కూడా కావాలని దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసే వాళ్ళని మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మేము ఏం చేస్తున్నాం, ఏ విధంగా మన మున్సిపల్ అధికారులు కానీ ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది కూడా మన అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి పొద్దున్న నైట్ ఉండే స్లీపర్స్ పెట్టేసి నైట్ రోడ్లన్నీ కూడా పొద్దున్న ప్రజలు వచ్చే టయానికి అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. కాలువలు తీసుకెళ్తున్నాం. శానిటేషన్ అంతా కూడా ఈరోజు ఇంప్రూవ్ చేసాం.
ప్రతి బజారుకి ప్రతి ఇంటికి వచ్చేటట్టుగా దాన్ని అన్ని కూడా సిద్ధంగా పెట్టాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా బ్లీచింగ్ వేసే దాంట్లో కానీ అన్నీ కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని కార్పొరేషన్ ద్వారా మనం అన్ని కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఇల్లు ఏ విధంగా పెట్టుకుంటామో మన బజార్ అదే విధంగా ఉండాలి, మన డివిజన్ అదే విధంగా ఉండాలి, మన టౌన్ కూడా అదే విధంగా చేసుకున్నప్పుడు అందరికీ ఆరోగ్యవంతంగా ఉంటారు, అందరికీ బాగుంటుంది, అందరం కూడా మనకి ఒక ఆదర్శంగా నిలబడే కార్యక్రమాలు కూడా వస్తాయి. అంతేగాని మనం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెడుతున్నామంటే ప్రతి నెల 3వ వారం పెడుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా మనం పనిచేయాలని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు 1 వారం ప్లాస్టిక్ అనేది లేకుండా పెట్టాం. ప్లాస్టిక్ అనేది ఉండకూడదు, ప్లాస్టిక్ వల్ల ఈరోజు క్యాన్సర్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి, ఆరోగ్య ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఒకరోజు ఏమో శానిటేషన్ మీద పెట్టాం, ఒకరోజు రోడ్డు క్లియరెన్స్ మీద పెట్టాం. ఇలాంటి ఒక్కరోజు ఒక్కొక్కటి కార్యక్రమాలు ప్రతి నెల పెట్టుకొని ప్రజలను అవగాహన చేసే కార్యక్రమాలు ఎన్ని కూడా చేస్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా కలిస్తేనే ఏదైనా కూడా మార్పు వస్తుంది. అందరం కూడా కలిసిమెలిసిగా ఈరోజు నగరాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తాన్న బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు కాబట్టి ఈరోజు దీని మీద శానిటేషన్ మీద అదేవిధంగా క్లీనింగ్ కూడా దీని మీద పెట్టడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఉంచుటలో సహాయం చేస్తుందని స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్
MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.